ఒక్కసారి మనం ఈ ఆలు పులావ్ ఇంట్లో ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, రండి మొదలు పెడదాం. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మరియు 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి వేడి చేసుకుందాం. వేడైన ఆయిల్లో మనము ఒక బిర్యానీ ఆకు, మీడియం సైజ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకొని కాసేపు వేయించుకుందాము. కొన్ని సెకండ్లు వేయించుకుందాము. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోకి యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గుప్పెడు జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చీలు, చీలి వేసుకున్న పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 10 నుండి 20 సెకండ్లు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆలును పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని 1 నిమిషం పాటే వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదండి, ఎందుకంటే కుక్కర్లో ఆలు బాగా ఉడికిపోతుంది కాబట్టి. ఇప్పుడు మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకొని అరగంట సేపు నానబెట్టిన 1 గ్లాస్ బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా కలుపుతూ 2 నుంచి 3 నిమిషాలు నెయ్యి నూనెలో వేయించుకోవాలి. బియ్యం కొలిసిన అదే గ్లాస్తో 1 గ్లాసు మరిగించిన పాలను, అర గ్లాసు నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో కొద్దిగా ఉప్పు చెక్ చేసుకొని, ఉప్పు తక్కువగా ఉంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే మూత తీయాలి. ఇప్పుడు మూత తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అన్నం ఎంత పొడవుగా గింజ విడిగా ఉందో చూడండి. అసలు ముద్ద కాకుండా చాలా బాగా వచ్చింది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.